క్లాస్ 5 ఈవీఎస్ యూనిట్ 2 వాతావరణ మార్పు. ఇందులో ఈ వీడియోలో మనం చర్చించుకునేటటువంటిది పర్యావరణ హితం. పర్యావరణ హితం అంటే పర్యావరణానికి హాని కలగకుండా ఉంచడం అని అర్థం. మొదటగా మన ఇల్లుని మనం ఏ విధంగా పర్యావరణ హితంగా అలవర్చుకోవాలి. ప్లాస్టిక్ బాటిళ్ల బదులు స్టీల్ బాటిళ్లు, గ్లాసులు వాడుదాం. మార్కెట్కి వెళ్ళేటప్పుడు ప్లాస్టిక్ కవర్లకు బదులు గుడ్డ, జనపనార, కాగితంతో తయారు చేసినటువంటి కవర్లను తీసుకెళ్దాం. కాగితాన్ని వృధాను అరికడదాం. ఎందుకంటే కాగితం చెట్టు గుజ్జుతో తయారవుతుంది. తాజా కూరగాయల కోసం వంటింటి తోటను పెంచుదాం. ఈ వంటింటి తోటలో ఎక్కువగా కృత్రిమ ఎరువుల బదులు సహజ ఎరువులనే వాడుదాం. అలాగే వ్యవసాయంలో కూడా ఎక్కువ శాతం సహజ ఎరువులనే వాడుకుందాం. తడి చెత్తను, పొడి చెత్తను వేరు చేద్దాం. తడి చెత్త నుంచి సహజ ఎరువును తయారు చేద్దాం. ఈ విధంగా చేయడం వల్ల మన ఇంట్లో మనం కూడా పర్యావరణ హితంగా అనేక కార్యక్రమాలు చేపట్టిన వాళ్ళం అవుతాం. ఇప్పుడు మనం పండగను జరుపుకుంటూ ఉన్నాం. ఈ అనేకంగా మనం జరుపుకునేటువంటి పండుగలు పర్యావరణ హితంగా జరుపుకుంటున్నామా ఒకసారి గమనిద్దాం. ముఖ్యంగా మనం జరుపుకునేటువంటి పండుగల్లో ముఖ్యమైనటువంటిది వినాయక చవితి. వినాయక చవితికి వినాయకుని ప్రతిమను అన్నీ కూడా ఎక్కువ భాగం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తోనే తయారు చేయబడి ఉన్నాయి. వీటికి రంగును కూడా కృత్రిమ రంగుల్నే వినియోగిస్తూ ఉన్నారు. ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ మరియు కృత్రిమ రంగులు ఎక్కువగా వినియోగించడం వల్ల ఈ విగ్రహాలను మనం నీటిలో నిమజ్జనం చేస్తాం. ఈ నీటిలో నిమజ్జనం చేసినప్పుడు ఆ రంగులు నీటిలో కరిగి నీటి కాలుష్యాన్ని కలుగజేస్తున్నాయి. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ నీటిలో కరగకుండా అలాగే జీవరాశులకు కూడా హానికరం కలుగజేస్తూ ఉంటుంది. తర్వాత మనం జరుపుకునే ముఖ్యమైన పండుగల్లో దీపావళి. దీపావళికి మనం అనేక రకరకాల టపాకాయలు కాలుస్తున్నాం. వీటి నుంచి విడుదలయ్యేటటువంటి పొగలు రకరకాల హానికర వాయువులు విడుదలవుతూ ఉన్నాయి. కాబట్టి వాతావరణం కూడా పూర్తిగా కాలుష్యం అవుతూ ఉంది. ఇక హోలీ పండుగలో మనం చల్లుకునేటటువంటి రకరకాల రంగు పొడులు. ఈ రంగు పొడులను మనం విరివిగా వినియోగించడం వల్ల, చల్లుకోవడం వల్ల వాతావరణము కలుషితమవుతుంది. అలాగే మన చర్మం మీద రకరకాల రంగు పళ్ళు రసాయనాలు పడినప్పుడు కొంతమందికి చర్మ వ్యాధులు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. నెక్స్ట్, క్రిస్మస్ పండుగకి విరివిగా క్రిస్మస్ చెట్లను నరికివేయడం వల్ల కూడా పర్యావరణాన్ని మనం హాని చేసిన వాళ్ళం. ముఖ్యంగా పెళ్ళిళ్ళు, ఫంక్షన్స్ మరియు హోటల్స్లో ప్లాస్టిక్తో తయారు చేసినటువంటి ప్లేట్లలో భోజనాన్ని వడ్డించడం, ప్లాస్టిక్ కవర్లలో పార్సల్ కట్టడం మరియు ప్లాస్టిక్ బాటిళ్లలో నీటిని వినియోగించడం, రకరకాల కూల్ డ్రింక్స్ ప్లాస్టిక్ బాటిల్లో ఉన్నటువంటి వాటిని వినియోగించడం తగ్గించడం. వీటిని చేయడం వల్ల మనకు అనారోగ్యం అవుతాం. వీటికి బదులు అరటి ఆకులు, గాజు సీసాలు మరియు స్టీలు పాత్రలు లాంటివి వినియోగించుకోవడం చాలా ఉత్తమం. ఇప్పుడు మనం వీటన్నిటి గురించి చర్చించుకున్నాం. పర్యావరణ హితంగా చేస్తున్నామా లేదా? ఇవన్నీ మనం జరుపుకునేటువంటి పండుగలన్నీ కూడా పర్యావరణ హితంగా చేయడం లేదని తెలుసుకున్నాం. మరి పర్యావరణ హితంగా ఈ పండుగను ఎలా జరుపుకోవచ్చో ఒకసారి చూద్దాం. మనం పండుగను పర్యావరణ హితంగా కూడా జరుపుకోవచ్చు. ఎలా జరుపుకోవచ్చు అంటే, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసిన విగ్రహాల బదులు మట్టితో చేసిన వినాయక ప్రతిమను ఉపయోగించడం. ఒకవేళ రంగు వేయాలంటే సహజ రంగులను వినియోగించడం. దీపావళికి నూతన సంవత్సరం సందర్భంగా సాంప్రదాయ దీపాలను వెలిగిద్దాం. టపాసులు కాల్చడాన్ని మానివేద్దాం. దేవాలయాలు, పండుగలు, పెళ్లిళ్లను అలంకరణ కోసం పర్యావరణ హితంగా
రకరకాలైనటువంటి ఆకులను మరియు పూలను వినియోగిద్దాం. పెన్నును భోజనానికి అరటి ఆకులను వినియోగిద్దాం. ప్లాస్టిక్ ప్లేట్ల వాడకాన్ని పూర్తిగా నివారిద్దాం. ఈ విధంగా మనం పండుగలను పర్యావరణహితంగా జరుపుకోవచ్చు.